ఫ్రెండ్స్, లక్నోలోని రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ వైజాగ్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. అయితే అప్పుడే ఆ స్టేషన్కి ఆ ట్రైన్ ఎక్కడానికి ఒక అబ్బాయి కూడా వస్తాడు. ఇక అతను ఆ భోగిల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే భోగా అంతా కూడా ఫుల్ రష్ గా ఉండటంతో అతనికి సీట్ ఎక్కడా దొరకలేదు. ఇక అతను జనరల్ కంపార్ట్మెంట్ లో సీట్ దొరకలేదని స్లీపర్ లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ కూడా అతనికి సీట్ దొరకదు. ఇక అబ్బాయి చూడటానికి కొద్దిగా పాత బట్టలు వేసుకుని ఉన్నాడు. ఎందుకంటే అతను కూలీగా పనిచేస్తున్నాడు. అప్పటికే జనం రద్దీగా ఉండటం కారణంగా అతనికి బాగా చెమట పట్టి అతని శరీరం నుండి చెమట వాసన కూడా వస్తూ ఉంది. ఇక అతనికి స్లీపర్ భోగిలో కూడా సీట్ దొరకకపోవడంతో ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళతాడు. అయితే అతను ఏసీ భోగిలోకి వెళ్లినప్పుడు అక్కడ అతనికి సీట్ అనేది దొరుకుతుంది. అప్పటికి ఆ సీట్లో ఒక అమ్మాయి పడుకుని ఉంటుంది. ఇక అమ్మాయి కాళ్లు ముడుచుకొని ఉండటంతో ఆ అమ్మాయి కాళ్ల దగ్గర సీట్ ఖాళీగా ఉండటంతో ఆ అబ్బాయి అక్కడే అడ్జస్ట్ అయి కూర్చుంటాడు. అయితే అప్పుడే ఆ అబ్బాయి ఆ పడుకున్న అమ్మాయి ముఖాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ అమ్మాయి మరెవరో కాదు, 10 ఏళ్ల క్రితం ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి. అంటే అతను ఎంతగానో ఇష్టపడిన అతని లవర్. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చూడటానికి చాలా హై క్లాస్లో మంచిగా ఏదో జాబ్ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి యూపీఎస్సీ పరీక్షలన్నిటినీ క్లియర్ చేసి కొన్ని రోజుల్లోనే ఐఏఎస్ ట్రైనింగ్ కి కూడా వెళ్లబోతుంది. అంటే ఆమె కాబోయే కలెక్టర్. టీక ఈ అబ్బాయి ఏమో ఒక కూలీ. మరి అతను ఇటువంటి పరిస్థితుల్లో తను ఎంతగానో ప్రేమించిన ఆ అమ్మాయిని చూసి నిరాశతో తన తలను కిందకి దించుకుంటాడు. అందులోనూ ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మారింది. ఇక ఆ అబ్బాయి ఏమో ఇప్పటికీ కూలీగానే పని చేస్తూ ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ అబ్బాయిని చూసి ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది? ఆ తర్వాత అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? నిజంగా ఈ సంఘటన గురించి తెలిస్తే మీరు కూడా ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం గ్యారంటీ. ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్న ఆ అమ్మాయి ఆ అబ్బాయికి అసలు చివరకు ఏం జరుగుతుంది? మళ్లీ వారు ఒకరి నుంచి ఒకరు విడిపోయారా లేదా శాశ్వతంగా కలిసి ఉండిపోయారా? అసలు ఆ అమ్మాయికి అబ్బాయికి ఎలా పరిచయం అయింది? ఆ అబ్బాయి కూలీగా ఎందుకు మారాడు? ఆ అమ్మాయి మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయింది? ఈ సంఘటనలు అన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరినొకరు కలుస్తారా లేదా అనేది మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎంతో హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ గా ఉండే ఈ స్టోరీని కనుక మీరు చూస్తే మీ కళ్లలో కూడా నీళ్లు ఆగకుండా ఉండలేవు. మరి వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అది సంక్రాంతి నెల సెలవులు కావడంతో ఢిల్లీలో చదువుకున్న స్టూడెంట్స్ కానీ పని చేస్తున్న వారు అందరూ కూడా సెలవుల కోసం తమ ఇళ్లకు వెళుతూ ఉన్నారు. ఇక ఆ సమయంలో ఒక అబ్బాయి కూడా తన ఉద్యోగం నుండి సెలవు తీసుకుని ఢిల్లీ నుండి తన ఊరికి వెళ్లాలని రైల్వే స్టేషన్ కి వస్తాడు. కానీ టికెట్ తీసుకోవడానికి తను రైల్వే స్టేషన్ కి వెళితే అతనికి స్లీపర్ టికెట్ అనేది దొరకదు. ఎందుకంటే సంక్రాంతి సమయంలో మీరు కనుక ఊరు వెళ్లాలి అనుకుంటే కనీసం 3 నుండి 4 నెలల ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు వెళితే రిజర్వేషన్ కాదు కదా, కనీసం నార్మల్ టికెట్ కూడా దొరకడం చాలా కష్టం. కానీ అతను ఇంటికి వెళ్లాలని ఎలాగోలా జనరల్లోనే ఎక్కేస్తాడు. జనరల్ కంపార్ట్మెంట్లోకి వెళ్లిన వెంటనే ఆ కంపార్ట్మెంట్ మొత్తం కూడా చాలా రద్దీగా ఉంటుంది. చివరికి బాత్రూంలో కూడా కనీసం ఖాళీ ఉండదు. తలుపులకు వేలాడుతూ కొంతమంది గేట్ దగ్గర, మరి కొంతమంది జనంతో ఫుల్ రష్ గా ఉంటుంది. ఇక అతనికి నిలబడటానికి కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండటంతో ట్రైన్ నెక్స్ట్ స్టేషన్లో ఆగన వెంటనే ఎలాగోలా ఆ భోగిలో నుండి బయటకు వచ్చి స్లీపర్ భోగిలోకి వెళ్లి ఎక్కుదాం అనుకుంటాడు. ఎందుకంటే స్లీపర్ భోగిలో కూర్చుంటే ఏదైనా ఫైన్ వేస్తే అది కట్టి అయినా సరే ఆ భోగిలోనే కూర్చోవాలి అనుకుంటాడు. కానీ స్లీపర్ డోర్ భోగి తెరవాలి అనుకుంటే ఆ భోగి లోపల నుంచి లాక్ అయి ఉందని అతనికి అర్థమవుతుంది. ఇక ఆ భోగిలో కూడా చాలా మంది జనం ఉండటంతో ఆ భోగి తలుపులు అనేవి క్లోజ్ చేసేశారు. అయితే అప్పుడే ట్రైన్ అనేది స్టేషన్ నుండి కదలటం మొదలు పెట్టింది. ఇక అబ్బాయి భయంతో పరిగెడుతూ అనుకోకుండా ఒక ఏసీ భోగిలోకి ఎక్కేస్తాడు. ఇక లోపలికి వెళ్లిన వెంటనే టిసి వస్తే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకోని అక్కడే ఎక్కడైనా కూర్చుందామని సీట్స్ ను వెతుకుతూ ఉంటాడు. ఇక ఏసీ భోగిలో కూడా కొద్దిగా రష్ గానే ఉంది. ఇక అతను ఒక సీట్ ని చూస్తాడు.
ఆ సీట్లో ఒక అమ్మాయి పడుకుని ఉంది. అయితే ఆ అమ్మాయి కాళ్లు కొద్దిగా ముడుచుకొని ఉండటంతో ఆ అమ్మాయి కాళ్ల దగ్గర ప్లేస్ ఉండటంతో అతను ఆ ప్లేస్లోనే అడ్జస్ట్ అయి కూర్చుంటాడు. ఇక ఎప్పుడైతే అతను కూర్చున్నప్పుడు ఆ అబ్బాయి శరీరం ఆ అమ్మాయి కాళ్లకు తగులుతుందో ఆ అమ్మాయి కళ్ళు హఠాత్తుగా తెరిచి తన కాళ్ల దగ్గర కూర్చున్న అబ్బాయిని చూస్తుంది. చూసిన వెంటనే ఎవరో పర్మిషన్ లేకుండా అక్కడ కూర్చున్నారని, ఏంటండి ఇక్కడ కూర్చున్నారు, ఈ సీట్ రిజర్వేషన్ అని చెప్పబోతూ ఉండగా ఆ అబ్బాయి ముఖం చూసి ఆమె ఏమీ అనలేకపోతుంది. ఎందుకంటే ఆ ముఖాన్ని చూసి ఆమెకు ఎక్కడో చూసిన ముఖంలాగా, తనకు తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తుంది. ఇక ఆమె అన్న మాటలు, ఆమె గొంతు విన్న వెంటనే ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని గుర్తుపట్టి ఈ పరిస్థితిలో ఆ అమ్మాయితో ఏమైనా మాట్లాడితే ఆ అమ్మాయికి కోపం వచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెబుతుందేమో అని అతను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అందుకే వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక కాసేపటికి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పూర్తిగా గుర్తుపట్టి చిన్నగా నవ్వుతుంది. ఇక ఆ అమ్మాయి కూడా నవ్వటంతో ఆమెను నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ అమ్మాయి కూడా తన సీట్లో నుంచి కొద్దిగా జరిగి కూర్చొని ఆ అబ్బాయి వైపు చూసి, నువ్వు రిషి కదా అని అంటుంది. ఇక ఆ అబ్బాయి కూడా నువ్వు దివ్య కదా అని చెబుతాడు. ఎందుకంటే దివ్య మీద అతని ప్రేమ దాదాపుగా 10 సంవత్సరాల క్రితం మొదలైంది. అంటే ఆ ఇద్దరు కూడా స్కూల్ మేట్స్. వారు 10వ తరగతిలో చదువుతున్నప్పుడే ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడేవారు. ఆ అమ్మాయి అబ్బాయి అప్పట్లో ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ప్రతిరోజు తను తెచ్చుకునే ఏ టిఫిన్ అయినా, స్నాక్స్ అయినా ప్రతిరోజు రిషికి ఇచ్చి ఇద్దరు షేర్ చేసుకొని తినేవారు. ఆ అబ్బాయి కూడా ఆమె కోసం ఎప్పుడూ ఏదో ఒకటి తీసుకువచ్చి ఇస్తూ ఉండేవాడు. అంతేకాకుండా స్కూల్ టైంలో రిషి చదువులో కూడా చాలా చురుకైన విద్యార్థి కావడంతో దివ్యకి ఏ డౌట్స్ ఉన్నా కూడా తనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా వారిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు. అయితే అసలు ఆ ఇద్దరూ ఎలా విడిపోయారు, ఎందుకు విడిపోయారు? ఇక ఆ రోజు రాత్రంతా కూడా ఆ ఇద్దరు నిద్రపోకుండా ఒకే సీట్లో కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక దివ్య కూడా నువ్వేం చేస్తున్నావు రిషి అని అడుగుతుంది. నువ్వు ఎక్కడి నుంచి అయినా వస్తున్నావా, ఢిల్లీలోనే ఉంటున్నావా అని అడుగుతుంది. ఇక అప్పుడు రిషి ఏమని చెబుతున్నాడు అంటే, నేను ఢిల్లీలోనే ఒక చిన్న ఉద్యోగంలో కష్టపడి పని చేస్తున్నాను. నిజం చెప్పాలి అంటే ఇక నేను డైలీ లేబర్గా పనిచేస్తున్నానని చెబుతాడు. అంటే ఇక్కడ ఉండే ఒక ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద రాళ్లను పగలగొట్టి ట్రక్కులపై వాటిని తానని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి అతని మాటలు అస్సలు నమ్మదు. ఎందుకంటే అతను చదువులో చాలా మంచి విద్యార్థి కదా, నువ్వు సైన్స్లో మరియు మ్యాథ్స్లో చాలా బ్రిలియంట్వి కదా, అలాంటి నువ్వు కూలీగా ఎలా ఉంటావు? నేనైతే అస్సలు నమ్మను. నువ్వు ఈ పాటికే మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ఉండాలి కదా. ఇక అప్పుడు రిషి ఏమని చెబుతాడు అంటే, నీకు నా ముఖం కానీ నేను వేసుకున్న డ్రెస్ చూసి కూడా నేను కూలీగా అనిపించడం లేదా అని అంటాడు. ఒకసారి నా చిరిగిపోయిన బట్టలు చూసి మాట్లాడు అని చెబుతాడు. ఇక అతని వాలకం, అతని పరిస్థితి చూసి దివ్యకి కూడా అతను చెప్పేది నిజమే అని అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత దివ్య కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటుంది. ఇక రిషి మరి నువ్వేం చేస్తున్నావు దివ్య అని అడుగుతాడు. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? అప్పుడు దివ్య ఏం చెబుతుంది అంటే, నేను ఢిల్లీలోనే ఉంటున్నాను. నేను ఇక్కడే ఒక చిన్న రూమ్ను రెంట్కి తీసుకొని యూపీఎస్సీ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఈ మధ్య నేను నా ప్రిలిమ్స్ను క్లియర్ చేసుకున్నాను. ఆ ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యాను. మరి కొద్ది రోజుల్లో నా ట్రైనింగ్ అనేది ప్రారంభం అవుతుంది. ఇక కొన్ని రోజుల్లోనే పోస్టింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఎలాగో హాలిడేస్ వచ్చాయి కదా అని ఇంటికి వెళ్తున్నానని చెబుతుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఏదో ఒక డిస్ట్రిక్ట్కు పోస్టింగ్ కూడా ఇస్తారని చెబుతుంది. ఆ విధంగా ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మరిన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పటికే చాలా సమయం అవుతుంది. వారు సాయంత్రం నుండి ఏమీ తినలేదు, తాగలేదు అని గుర్తుకు వస్తుంది. ఇక ఉదయాన్నే ట్రైన్ అనేది వైజాగ్ పట్నానికి చేరుతుంది. వారు ఉదయాన్నే రైల్వే స్టేషన్లో దిగి తినటానికి ముందుగా ఏదైనా హోటల్కి వెళ్లి తర్వాత ఇంటికి వెళ్లిపోదాం అనుకుంటారు. ఇక ఆ తర్వాత వారు దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్లి టిఫిన్ చేస్తారు. అయితే అప్పుడే ఆ అమ్మాయి టిఫిన్కు డబ్బులు ఇవ్వటానికి బయటకు తీస్తుంది. వెంటనే రిషి నేను ఇస్తాను, నువ్వు ఆగు అని చెబుతాడు. ఇక వెంటనే దివ్య వద్దులే రిషి, అసలే నువ్వు చాలా కష్టపడి పని చేస్తున్నావ్, నీకు ప్రతి రూపాయి కూడా చాలా వాల్యుబుల్ కదా, నేను ఇస్తానులే పర్వాలేదు అని చెబుతుంది.
ఇక వెంటనే రిషి, నీకు ఇంకా ఉద్యోగం రాలేదు కదా, నువ్వు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత నువ్వు ఖర్చు చేద్దువులే, ఇప్పుడు నేను చిన్నదో పెద్దదో డబ్బు అంటూ సంపాదిస్తున్నాను కాబట్టి నేనే ఇస్తాను అని అతనే హోటల్లో బిల్ అనేది పే చేస్తాడు. ఇక అమ్మాయి కూడా ఏమీ మాట్లాడదు. ఇక ఆ తర్వాత వారు బయటికి వచ్చి మాట్లాడుకుంటూ కొద్ది దూరం నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. ఇక అప్పుడు వెళ్లిపోయే ముందుగా ఆ అమ్మాయి, రిషి మీ బాబాయి కూతురు గీత ఎలా ఉంది అని అడుగుతుంది. తనకి పోయిన సంవత్సరమే పెళ్లి అయింది, ఇప్పుడు అత్తగారి ఇంట్లో హాయిగా ఉందని చెబుతాడు. మరి తన నెంబర్ నీ దగ్గర ఉందా అని అడుగుతుంది. వెంటనే రిషి తన దగ్గర ఉన్న గీత నెంబర్ను దివ్యకి ఇస్తాడు. ఇక వెంటనే దివ్య గీతకి ఫోన్ చేయాలి అనుకుంటుంది. అయితే రిషి, ఇప్పుడైతే ఫోన్ చేయొద్దులే, ఎందుకంటే మా నాన్నకు మరియు మా బాబాయ్కు ఈ మధ్య ఏదో విషయంలో కొద్దిగా గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా రెండు కుటుంబాలు ఈ మధ్య ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు నేను నీ పక్కన ఉంటే తను నీతో మాట్లాడటానికి ఇబ్బంది పడొచ్చు, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకో అని చెబుతాడు. ఇక ఆ తర్వాత దివ్య కూడా సరేలే అని చెప్పి ఇద్దరు బాయ్ చెప్పుకొని ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోతారు. ఇక ఆ రోజు సాయంత్రం అయిన వెంటనే దివ్య తన ఫ్రెండ్ అయిన గీతకి ఫోన్ చేస్తుంది. గీత కూడా ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే దివ్యని గుర్తుపడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరితో ఒకరు చాలా సేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత గీత ఏమని అంటుంది అంటే, అంతా బానే ఉంది కానీ దివ్య ఇన్నేళ్ల తర్వాత నీకు నా నెంబర్ ఎలా దొరికిందో చెప్పు అని అడుగుతుంది. ఇక అప్పుడు దివ్య, నేను ఢిల్లీ నుంచి ఇంటికి వస్తూ ఉండగా ట్రైన్లో రిషిని కలిశాను, అతనే నీ నెంబర్ ఇచ్చాడు అని చెబుతుంది. ఇక వెంటనే గీత, ఓహో మళ్ళీ పాత ఫ్రెండ్స్ ఇద్దరు ఒక్కటయ్యారా అని అంటుంది. ఇక వెంటనే దివ్య, లేదు లేదు అలాంటిది ఏమీ లేదు, మేమిద్దరం నిన్నే కలిశాము అని చెబుతుంది. అంతకు మించి మా మధ్య ప్రస్తుతానికి ఏమీ లేదులే, నువ్వు నవ్వకు అని చెబుతుంది. ఇక వెంటనే దివ్య, రిషి అంటే అబ్బాయి కాబట్టి మా ఇంటికి రావటానికి మొహమాట పడి ఉండొచ్చు, మరి నువ్వెందుకు మా ఇంటికి రాలేదు గీత అని అడుగుతుంది. నువ్వైనా ఇన్నేళ్లలో ఒక్కసారైనా మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి ఉండొచ్చు కదా, మనం దాదాపుగా స్కూల్ నుంచి విడిపోయి 10 ఏళ్లు అవుతుంది కదా అని గీత అంటుంది. అప్పటి నుంచి మన స్కూల్ ఫ్రెండ్స్ ఎవరితో కూడా నేను టచ్లో లేను, నువ్వు మన స్కూల్ ఫ్రెండ్స్ అందరితో టచ్లో ఉన్నావా లేదా అని ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు గీత ఏమని చెబుతుంది అంటే, దివ్య, నేను మీ ఇంటికి రావాలి అనుకున్నాను, ముఖ్యంగా మీ ఇంటికి వచ్చి రిషిని ఎందుకు కొట్టించావని అడుగుదాం అనుకున్నాను. కానీ నేను కనుక మీ ఇంటికి వస్తే నన్ను మళ్లీ రిషి చెల్లెలుగానే చూసి అతనే ఏదైనా నీతో మాట్లాడించడానికి పంపించాడని మీ అన్నయ్య అనుకుంటాడేమో అని నేను మీ ఇంటికి రాలేదని చెబుతుంది. ఇక గీత చెప్పిన మాటలు విని దివ్యకి అసలు ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అసలు ఏం జరిగిందో తనకి తెలియదు. వెంటనే మా అన్నయ్య రిషిను కొట్టడం ఏమిటి, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇక వెంటనే గీత కూడా, దివ్య, మరి నువ్వు నీకేమీ తెలియదు అన్నట్లుగా నటించకు, నీకు అంతా తెలుసని నాకు తెలుసులే అంటుంది. బహుశా నువ్వే మీ అన్నయ్యతో చెప్పి రిషిని కొట్టించావు కదా అని కూడా అంటుంది. ఇక వెంటనే దివ్య, గీత ప్లీజ్ నన్ను నమ్ము, అసలు ఏం జరిగింది, ఈ విషయాలు ఏమీ నిజంగా నాకు తెలియదు, మా అన్నయ్యకు రిషికు అసలు పరిచయం ఉందా, అసలు మా అన్నయ్య తనని నీ కొట్టడం ఏమిటి, జరిగింది ఏమిటో నాకు ప్లీజ్ చెప్పవా అని అడుగుతుంది. నేను మా అమ్మ నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు, ప్లీజ్ నన్ను నమ్ము అని అడుగుతుంది. ఇక వెంటనే గీత, నిజంగా నీకు తెలియదా దివ్య? ఇదంతా 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. మీరిద్దరూ 10th క్లాస్లో చదువుతూ ఉన్నప్పుడు మీరు ఒకరికొకరు చాలా ఆప్యాయంగా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు కదా. అయితే అప్పుడే నీకు నాకు మధ్య కూడా ఒక చిన్న విషయంలో గొడవ జరిగింది, నీకు గుర్తుంది కదా. ఇక ఆ సమయంలోనే రిషి నా దగ్గరికి వచ్చి నీకు ఒక లవ్ లెటర్ రాశానని అది నీకు ఇవ్వమని ఇచ్చాడు. అయితే ఆ సమయంలో మన ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నేను నీ మీద ఆ సమయంలో ఎంతో కోపంగా ఉన్నాను. అందుకే రిషితో సరే అని చెప్పి ఆ తర్వాత ఆ లెటర్ను చించి పారేశాను. ఇక ఆ తర్వాత నేను తన్ను కలిసి ఆ లెటర్ను దివ్యకి ఇస్తే ఆమె చించేసి నా ముఖం మీద పారేసిందని చెప్పాను. ఇక నా మాటలు నమ్మి రిషి ఎంతగానో బాధపడ్డాడు. ఇక 10th అయిపోయిన తర్వాత ఇంటర్ నువ్వేమో గర్ల్స్ కాలేజీలో జాయిన్ అయ్యావు, రిషి కూడా మరొక కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఆ 2 ఏళ్లు కూడా అతను ఎప్పుడూ నీ గురించే నన్ను అడుగుతూ ఉండేవాడు. కానీ నేను ఎప్పుడు కూడా జరిగిందేమీ అతనితో చెప్పలేదు. అయితే ఇంటర్ తర్వాత కూడా రిషి ఒకరోజు మళ్లీ నిన్ను కలిసి నీకు మరొక లెటర్ ఇవ్వాలని అనుకున్నాడట.
ఇక వెంటనే దివ్య అవునా, ఆ తర్వాత ఏం జరిగింది, ఇక ఆ తర్వాత గీత ఏం చెబుతుంది అంటే మీ ఇంటికి అప్పట్లో ఒక అమ్మాయి వచ్చేది గుర్తుందా, ఆమె పేరు ప్రియాంక అనుకుంటాం. ఇక వెంటనే ప్రీతి అవునవును తను ప్రియాంక, నాకు బాగా తెలుసు, నేను ఇంకా తనతో టచ్ లోనే ఉన్నాను, తన నెంబర్ కూడా నా దగ్గర ఉంది అని చెబుతుంది. తను ఇంటర్లో నా ఫ్రెండ్ కదా, అప్పుడప్పుడు ఆమె మా ఇంటికి కూడా వస్తూ ఉండేది. గీత ఏమని చెబుతుంది అంటే ప్రియాంకకు ఒక అన్నయ్య ఉన్నాడు, అతను రిషికు మంచి ఫ్రెండ్. ఇక ఒకరోజు రిషికి తన ప్రేమ గురించి ప్రియాంక అన్నయ్యకు చెప్పాడట. అప్పుడు ప్రియాంక అన్నయ్య, నా చెల్లెలు మరియు దివ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్, నువ్వు ఒక లెటర్ రాసి నాకు ఇవ్వు, నేను మా చెల్లి చేత దివ్యకి ఇప్పిస్తానని చెప్పాడు. ఇక అప్పుడు మళ్ళీ రిషి ఇంటర్లో కూడా నీ కోసం ఒక లెటర్ రాసి ప్రియాంకకు ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రియాంక నీకు ఇస్తానని చెప్పి ఆ లెటర్ను నీకు ఇవ్వకుండా మీ అన్నయ్యకు ఇచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో మీ అన్నయ్యకు మరియు ప్రియాంకకు మధ్య ఎఫ్ఐఆర్ ఉందట, వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు. కాబట్టి తను నీకు ఇవ్వాల్సిన లెటర్ను మీ అన్నయ్యకు ఇచ్చి నీ గురించి మొత్తం చెప్పేసింది. ఇక మీ అన్నయ్య ఆ లెటర్ మొత్తం చదివి రిషిను కొట్టించడానికి ముగ్గురు అబ్బాయిలను తీసుకొని అతని దగ్గరికి వెళ్లాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి తనని బాగా కొట్టేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా మీ అన్నయ్య తనని వదిలిపెట్టకుండా అతను రాసిన లవ్ లెటర్ను రిషి వాళ్ల నాన్నకు చూపించి మీ కొడుకు చదువుకోకుండా ఏం చేస్తున్నాడో చూడండి అని వాళ్ల నాన్నతో చాలా కోపంగా మాట్లాడాడు. మీ అబ్బాయిని చదువుకోవడానికి పంపిస్తున్నారా లేదా ఇలాంటి వేషాలు వేయటానికా అని. ఇక మా పెద్దనాన్న కూడా రిషి మీద చాలా కోపం తెచ్చుకున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్పి చదువుకోకుండా బయటికి వెళ్లి ఇలాంటి పనులు చేస్తున్నావా అని ఆయన తన మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. ఇక తన తండ్రి తనను కొట్టేటప్పటికీ రిషి ఎంతగానో బాధపడి అలాగే భయపడి తన ఇంటి పక్కన ఉండే అబ్బాయి జిల్లీ వెళుతుంటే అతనితో పాటు చెప్పకుండా జిల్లీకి వెళ్లిపోయాడు. అక్కడే 6 నెలల పాటు ఉండి మళ్లీ ఇంటికి వచ్చాడు. అయితే 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేటప్పటికీ బిఏలో అడ్మిషన్స్ అనేవి పూర్తయిపోయాయి. దీంతో కాలేజీకి వెళ్లేటప్పటికీ అడ్మిషన్స్ క్లోజ్ అని చెప్పారు. ఇక రిషి చదువుకోవడానికి ఆ సంవత్సరం అడ్మిషన్ దొరకలేదు. దీంతో మా పెద్దనాన్న మళ్లీ మా అన్నయ్యను బాగా తిట్టేశాడు. మా అన్నయ్య మళ్లీ కోపం తెచ్చుకుని జిల్లీకి వెళ్లిపోయి అక్కడే ఉండటం మొదలు పెట్టాడు. అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నాడు. దీంతో అతను చదువుకు కూడా పూర్తిగా దూరమైపోయాడు. మళ్లీ చదువుకోవటానికి అతనికి అవకాశం దొరకలేదు అని గీత జరిగింది మొత్తం దివ్యకి చెబుతుంది. ఇక ఆమె మాటలన్నీ విన్న దివ్య నిజంగా నమ్మలేకపోతుంది. తన వెనుక రిషి జీవితంలో ఇంత జరిగిందా అని తను ఆశ్చర్యపోతుంది. నా మూలంగా రిషి జీవితంలో ఇంత జరిగిందా, ఇదంతా నిజమేనా గీత? ఇక ఆ తర్వాత గీత ఏమని చెబుతుంది అంటే అవును దివ్య, ఇదంతా పూర్తిగా నిజం. నీకు కనుక నమ్మకం లేకపోతే నీ ఫ్రెండ్ ప్రియాంకను ఒకసారి అడిగి చూడు అని చెబుతుంది. దీంతో దివ్య వెంటనే ప్రియాంకకు ఫోన్ చేసి అప్పటి విషయాలన్నీ అడుగుతుంది. ఇక ప్రియాంక కూడా అవును దివ్య, నిజంగా నేను తప్పు చేశాను, నీకు ఇవ్వాల్సిన ఆ లెటర్ను మీ అన్నయ్యకి ఇచ్చాను. ఆ తర్వాత మీ అన్నయ్య రిషిని నిజంగానే కొట్టాడు అని చెబుతుంది. ఆ తర్వాత నీకు నిజం చెబుదాము అనుకున్నాను, కానీ మీ అన్నయ్య నాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మేమిద్దరం కూడా విడిపోయాం కదా, అప్పటి నుండి నీకు ఇంకా ఈ విషయం చెప్పే అవకాశమే నాకు రాలేదు అని చెబుతుంది. ఇక వెంటనే దివ్య ప్రియాంక మీద కూడా కోపం తెచ్చుకుని ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకు అని ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత దివ్య వెంటనే గీతకి ఫోన్ చేసి నిజమే గీత, నువ్వు చెప్పిందంతా నిజమే, నేను ఇప్పుడే ప్రియాంకను అడిగాను, తను కూడా జరిగిందంతా చెప్పింది. కానీ నాకు అసలు ఇవేమీ తెలియదు అని చెప్పింది. సరే, నీకు తెలిసిన మరేమైనా విషయాలు ఉంటే రిషికి సంబంధించి చెప్పు అని అడుగుతుంది. ఇంకా నా గురించి రిషి ఇప్పటికైనా ఏమైనా చెబుతూ ఉంటాడా అని కూడా అడుగుతుంది. ఎందుకంటే రిషి దివ్యని ఎంత ఇష్టపడ్డాడో ఇప్పుడే కదా ఆమెకు తెలిసింది. తనను అంత ఇష్టపడిన అబ్బాయి గురించి తెలుసుకోవాలని ఏ అమ్మాయికైనా అనిపిస్తుంది కదా. ఆ ఆతృతతోనే దివ్య ఆ విధంగా గీతని అడుగుతూ ఉంటుంది. ఆమెకు సంబంధించి రిషి ఇంకా ఏమని ఫీల్ అవుతూ ఉన్నాడో తెలుసుకోవాలని ఆమె ఆలోచిస్తుంది. ఇక గీత ఏమని చెబుతుంది అంటే ఈ మధ్య మా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగటంతో మేము అంతగా కలవటం లేదు, కానీ పోయిన ఏడాది నా పెళ్లి అప్పుడు రిషిని చూశాను.
ఆ సమయంలో అతను బాగా డ్రింక్ చేసి నిన్ను బాగా తిట్టుకోవడం నేను విన్నాను. కేవలం నిన్ను ప్రేమించడం వల్లనే తన జీవితం నాశనం అయిపోయిందని అతను పెద్దగా ఏడుస్తూ అనుకుంటూ ఉన్నాడు. నీ వెనక కనుక నేను పడకపోయి ఉంటే నా జీవితం వేరేలాగా ఉండేది అని కూడా అతను అనటం నేను విన్నాను అని చెబుతుంది. ఎందుకంటే నిన్ను ప్రేమించడం వల్లనే చదువు అంతా వదిలేసి ఇలా కూలీగా పని చేయాల్సి వస్తుంది. ఇక దివ్య కూడా గీత మాటలన్నీ విని సరే అవన్నీ వదిలే, నీ దగ్గర తన మొబైల్ నెంబర్ ఉందా అని అడుగుతుంది. ఉంది అని వెంటనే గీత చెబుతుంది. ఇక వెంటనే గీత దగ్గర నుండి దివ్య మొబైల్ నెంబర్ తీసుకొని గీతకి బాయ్ చెబుతుంది. ఇక ఆ తర్వాత వెంటనే దివ్య రిషికు ఫోన్ చేస్తుంది. ఇక దివ్య వాయిస్ విన్న వెంటనే ఆమె నెంబరే అని గుర్తుపట్టి ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత రిషి నీకు నా మొబైల్ నెంబర్ ఎక్కడిది అని ఆమెను అడుగుతాడు. దివ్య కూడా గీత ఇచ్చిందిలే, ఇప్పుడు ఆ విషయం అంతా వదిలేసేయ్, నువ్వేంటి నా వెనకాల నన్ను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటావంట కదా, అలాగే నన్ను బాగా తిట్టుకుంటూ ఉంటావంట కదా అని నవ్వుతూ అంటుంది. ఇక ఆ తర్వాత రిషికి కూడా దివ్య ఎందుకు అలా మాట్లాడిందో గీతనే ఇదంతా చెప్పి ఉంటుందని అర్థమవుతుంది. ఇక వెంటనే సారీ దివ్య అప్పుడు ఏదో తాగా అలా మాట్లాడాను, ఏమీ అనుకోకు అని చెబుతాడు. ఆ రోజు నేను బాగా తాగాను, అందుకే నీ గురించి ఏదో తప్పుగా మాట్లాడి ఉంటాను, దయచేసి నన్ను క్షమించవా అని అడుగుతాడు. ఇక వెంటనే జరిగింది ఏదో జరగపోయిందిలే, పర్లేదు వదిలేసే, నువ్వు కూడా నన్ను క్షమిస్తావా, ఎందుకంటే నీ జీవితంలో నా మూలంగా జరిగింది ఏది కూడా నాకు నిజంగా తెలియదు అని చెబుతుంది. నువ్వు నాకు 2 సార్లు లవ్ లెటర్స్ ఇవ్వటానికి ట్రై చేశావు, కానీ ఆ లెటర్స్ ఎప్పుడూ కూడా నాకు చేరలేదు. ఒకసారి నువ్వు ఇచ్చిన లెటర్ గీత చింపేస్తే, రెండోసారి ఇచ్చిన లెటర్ ప్రియాంక మా అన్నయ్యకి ఇచ్చింది. కాబట్టి నాకు తెలిసి జరిగిన తెలియకుండా జరిగిన ఇండైరెక్ట్ గా నీ జీవితంలో నా మూలంగా చాలా కష్టాలు అనుభవిస్తున్నావు కదా, రియల్లీ ఐ యామ్ సారీ అని దివ్య చెబుతుంది. ఇక ఆ విధంగా 10 ఏళ్ల క్రితం ముగిసిపోయిన ఈ ఇద్దరి కథ అనేది ఇప్పుడు మళ్లీ సరికొత్తగా మొదలవుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు వారిద్దరూ కూడా బయట కలుస్తారు. ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక దివ్య కూడా తనతో అంత మంచిగా మాట్లాడటం చూసి రిషి కూడా ఎంతగానో సంతోషపడతాడు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతారు. ఇక 1-2 రోజుల తర్వాత మళ్లీ దివ్య ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటుంది. దాంతో ఆమె మళ్లీ రిషికి కాల్ చేస్తుంది. నేను రేపు ఉదయం ట్రైన్ కి ఢిల్లీ వెళ్తున్నానని చెబుతుంది. ఎందుకంటే నేను పండగని ఇక్కడికి వచ్చాను, ఇక నా సెలవులు కూడా పూర్తయ్యాయి, అందుకే మళ్లీ నేను ట్రైనింగ్ కోసం ఢిల్లీకి వెళ్ళాలి అనుకుంటున్నాను. అయితే ఈసారి నేను ఒంటరిగా వెళ్ళాలి అనుకోవటం లేదు, నువ్వు కూడా అక్కడే కదా పనిచేసేది, నువ్వు కూడా రేపు వచ్చేయొచ్చు కదా అని అడుగుతుంది. అయితే రిషి మాత్రం నేను మరొక 2 రోజులు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను దివ్య అని చెబుతాడు. ఇక వెంటనే దివ్య అంత దూరం నేను ఒక్కదాన్నే వెళ్తే నాకు నిజంగా బోర్గా అనిపిస్తుంది, నువ్వు కూడా వస్తే ఇద్దరం చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కదా, నా కోసం రావచ్చు కదా అని అడుగుతుంది. ఇక దివ్య నోరు తెరిచి అడిగేసరికి రిషి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే వస్తాలే అని చెబుతాడు. ఆ విధంగా ఇద్దరు కూడా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఇక ఢిల్లీకి చేరుకోగానే దివ్య రిషిను తన గదికి తీసుకుని వెళుతుంది. తన గది మొత్తం చూపించి ఇదే నేను ఉంటున్న చిన్న గది, నేను ఇక్కడే చదువుకొని IAS అయ్యాను అని చెబుతుంది. మరి కొద్ది రోజుల్లోనే నా ట్రైనింగ్, ఆ తర్వాత పోస్టింగ్ అని కూడా చెబుతుంది. ఆ తర్వాత ఆమె టీ తయారు చేసి తనకి ఇస్తుంది. ఇక తర్వాత ఆమె సరే నేను ఇప్పుడు కోచింగ్ కి వెళ్తున్నాను అని చెబుతుంది. రిషి కూడా సరే నేను ఇక పనికి వెళ్తానని అతను కూడా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మధ్యలో ఫోన్లు చేసుకోవటం, ఎప్పుడైనా కలుసుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇద్దరు కూడా ఒకరినొకరు బాగా కలుసుకుంటూ ఉండేవారు. మార్కెట్కు కలిసి వెళ్లేవారు, కొన్నిసార్లు పార్క్ కి సినిమాలకు కూడా కలిసి వెళ్తూ ఉండేవారు. ఆ విధంగా ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. అయితే రిషితో పాటు తన గ్రామం నుండే వచ్చిన మరొక అబ్బాయి కూడా రిషితో పాటే పని చేస్తూ ఉండేవాడు. కానీ రిషి కొన్ని రోజులుగా పనికి సరిగ్గా రాకుండా ఎప్పుడూ దివ్యతో కలిసి తరగటం చూసి మళ్లీ ఎవరో అమ్మాయి మూలంగా వీడి జీవితం పాడైపోతుందని అనుకోని ఆ విషయం గురించి వాళ్ల నాన్నకు చెప్పడానికి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత రిషి వాళ్ల నాన్నతో అంకుల్, మీ అబ్బాయి ఇక్కడ మరొక అమ్మాయి మూలంగా చెడిపోతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ స్కూల్ అప్పుడే వాడు ఎవరో ఒక అమ్మాయి కారణంగా చదువు మొత్తం పోగొట్టుకుని ఇప్పుడు ఇలా కష్టపడాల్సిన పరిస్థితికి వచ్చాడు.
ఇప్పుడు మళ్లీ గిల్లీలో ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఆమె చుట్టూ తిరుగుతూ పని కూడా సరిగ్గా చేయటం లేదని చెబుతాడు. ఇక అతను చెప్పిన మాటలు విని రిషి తండ్రి కొంచెం బాధపడి వెంటనే తనకి ఫోన్ చేస్తాడు. చూడు బాబు, గతంలో ఏం జరిగిందో అది జరిగిపోయింది, కానీ ఇక భవిష్యత్తులో నీ జీవితంలో ఇటువంటివి జరగకూడదు అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను నీ కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. వచ్చే ఏడాది నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి నీ కోసం పెళ్లి కూతురు సిద్ధంగా ఉంటుంది. నువ్వు వచ్చిన వెంటనే పెళ్లి చేసేస్తాను అని చెబుతాడు. ఇక తర్వాత కొన్ని సాధారణ విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఎప్పుడైతే తన తండ్రి పెళ్లి చేస్తాను అని చెప్పడంతో రిషి ఎంతగానో బాధపడి వెంటనే దివ్యకి ఫోన్ చేస్తాడు. నాకు మా నాన్న పెళ్లి చేయాలనుకుంటున్నాడు. దివ్య, నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అడుగుతాడు. ఇక వెంటనే దివ్య ఏమని అంటుంది అంటే, నువ్వు నన్ను ఇప్పటికీ కూడా ఇష్టపడుతున్నావా లేదా అని అడుగుతుంది. నాకు నువ్వంటే ఇష్టమే దివ్య, కానీ నువ్వేమో కాబోయే ఐఏఎస్ ఆఫీసర్. నన్ను చూస్తే ఒక చిన్న కూలిని, నా 2 పూటల భోజనానికి నా డబ్బులు సరిపోతాయి. నీలాంటి హై క్లాస్ అమ్మాయిని, అది కూడా నీలాంటి ఒక వేపిని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు కదా అని అంటాడు. అలాంటి నేను నిన్ను ప్రేమించిన నీతో నేను కలిసి ఎలా జీవించగలను? ఇక అప్పుడు దివ్య అతని మాటలన్నీ విని, నువ్వు ఆ విషయం మొత్తం వదిలేసేయ్. నువ్వు నన్ను ఇప్పటికీ కూడా ఇష్టపడుతున్నావో లేదో చెప్పు అని అంటుంది. వెంటనే రిషి, నేను నిన్ను ఇష్టపడటం కాదు దివ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతాడు. ఇక వెంటనే దివ్య చాలా సంతోషించి, సరే నువ్వు మీ ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మతో నీకు పెళ్లి అయిపోయినట్లుగా చెప్పు అని చెబుతుంది. అలాగే మీ ఇంట్లో మీ అమ్మకు ఒక్కదానికి ఈ విషయం చెప్పి ఎవరికీ ఈ విషయం చెప్పకు అని చెబుతుంది. ఇక ఆ తర్వాత నిజంగానే దివ్య ఒకరోజు రిషిను గుడికి తీసుకువెళ్లి అక్కడే ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. తర్వాత వారిద్దరి పెళ్లిని రిజిస్టర్ కూడా చేపించుకుంటారు. అంటే ఆ ఇద్దరు ఒకరికొకరు చట్టరీత్యా వివాహం చేసుకుంటారు. ఇక ఆ తర్వాత రిషి కూడా తన తల్లికి ఫోన్ చేసి, అమ్మ, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నీకు తెలిసిన అమ్మాయి నా 10th క్లాస్ ఫ్రెండ్ దివ్య ఉంది కదా, తనే. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కాబట్టి నువ్వు దయచేసి నా అంతట నేను నాన్నతో ఈ విషయం చెప్పే వరకు ఈ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టు. అలాగే నాన్న ఏ పెళ్లి సంబంధం తీసుకువచ్చినా కూడా ఆ సంబంధాన్ని ఎలాగోలా చెడగొట్టు అని చెబుతాడు. ఇక రిషి తల్లి కూడా అతని మాటలు విని బాధపడిన నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు అనుకోని సరే బాబు అని చెబుతుంది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆమెకు పోస్టింగ్ కూడా వస్తుంది. ఆ సమయంలో ఆమె ఫార్మ్ ఫిల్ అప్ చేసేటప్పుడు కూడా అందులో ఇచ్చిన కాలమ్స్ లో ఆమె మ్యారీడా అన్మ్యారీడా అనే బాక్స్ లో ఆమె మ్యారీడ్ అని ఫిల్ అప్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె ఐఏఎస్ ట్రైనింగ్ కు వెళుతుంది. ఇక ప్రదీప్ కూడా ఆమె ట్రైనింగ్ తీసుకునే దగ్గరలోనే ఒక గది తీసుకొని అక్కడే ఉండేవాడు. అప్పుడప్పుడు ఇద్దరు కూడా కలుసుకుంటూ ఉండేవారు. ఇక అప్పటి వరకు దివ్య ఇంట్లోని వారికి గాని రిషి ఇంట్లోని వాళ్ల అమ్మకు తప్ప మిగిలిన వారికి వారి పెళ్లి అనేది తెలియదు. ఇక ఎప్పుడైతే దివ్య ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందో, అంటే ఆమెకు పోస్టింగ్ వస్తుందో, అప్పుడు వెంటనే రిషి తల్లి ఊర్లోని వారందరికీ కూడా తన కోడలు ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకోవడం మొదలు పెడుతుంది. అయితే ఆమె చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మలేకపోతారు. ఇక ఈ విషయం అనేది నెమ్మదిగా ఊర్లో ఉన్న దివ్య ఇంట్లో వారికి కూడా తెలుస్తుంది. ఇక ఎప్పుడైతే దివ్య ఒక కూలీ పని చేసుకునే రిషిను పెళ్లి చేసుకుందని తెలుస్తుందో, ఆమె కుటుంబంలోని వారు కూడా ఎంతగానో షాక్ అవుతారు. ఇక ప్రీతి తండ్రి కూడా, నా కూతురుని నేను కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తే ఆమె ఒక కూలీని ఎందుకు పెళ్లి చేసుకుంది అని ఇంటికి రమ్మని ఫోన్ చేస్తాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత దివ్యని, అమ్మని గురించి ఇలా వింటున్నాను, నిజమా కాదా అని అడుగుతాడు. ఇక దివ్య కూడా, అవును నాన్న, మీరు విన్నవన్నీ నిజమే. నేను రిషిను ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి కూడా చేసుకున్నాను అని చెబుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా అతనే నా భర్త. నేను ఇక మరెవరిని కూడా పెళ్లి చేసుకోలేను. మీరు నా కోసం సంబంధాలు చూడకండి అని చెబుతుంది. ఇక దివ్య తండ్రి కూడా ఆమె మాటలు విని మనసులో ఏమనుకుంటాడు అంటే, ఇప్పుడు ఆమె ఒక ఆఫీసర్ కూడా అయింది కాబట్టి ఇప్పుడు నేను కనుక ఆమెను మరొక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే ఆమె ఇప్పుడు నా చేతుల్లో నుంచి జారిపోయి నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎలాగో చట్టరీత్యా పెళ్లి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని పెద్దది చేస్తే నా కూతురి దృష్టిలో నేను చెడైపోతాను అనుకోని, సరే లేవమ్మా, నీ పెళ్లికి నేను కూడా అంగీకరిస్తున్నాను అని చెబుతాడు.
అయితే దివ్య అన్నయ్య మాత్రం ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోడు. కానీ కూతురు ఆఫీసర్ అవ్వడంతో దివ్య తండ్రి మాత్రం తనకే సపోర్ట్ చేస్తాడు. చివరికి 10 ఏళ్ల క్రితం విడిపోయిన ఆ ప్రేమ జంట 10 ఏళ్ల తర్వాత ఈ విధంగా మళ్లీ కలుసుకుని వారి ప్రేమను నిజం చేసుకున్నారు. ఆ తర్వాత ఊర్లో అందరికీ తెలిసే విధంగా మరొకసారి గ్రాండ్ గా వాళ్ల నాన్న పెళ్లి చేసి అందరినీ ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత దివ్య కూడా రిష్ను మళ్లీ చదువుకోమని ప్రోత్సహిస్తుంది. దివ్య కోసమైనా మళ్లీ కష్టపడాలని బాగా చదువుకొని తను కూడా మంచి జాబ్లో సెటిల్ అవుతాడు. ఈ విధంగా ఒకరితో ఒకరు వారు మళ్లీ వారి జీవితాలను ఆనందంగా గడపడం ప్రారంభిస్తారు. మరి ఫ్రెండ్స్, దివ్య మరియు రిషి జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి తెలిసాక మీకేమనిపించింది? ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రేమలు అనేవి ఆస్తి, అంతస్తులు, ఉద్యోగాలు ఇటువంటి వాటిని చూసి పుడుతూ ఉంటే దివ్య మరియు రిషికి సంబంధించిన వారి ప్రేమ కథ గురించి తెలిసిన తర్వాత నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో అనిపిస్తుంది కదా. మరి ఈ జంట నిజంగా నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి ఉండాలని మీరు కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.